ఓకే. హాయ్ డార్లింగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఇయాలేంటిదంటే మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే మూవీ రిలీజ్ గురించి మాట్లాడుకుందాం అనమాట. ఓయి మూవీ మనకైతే ఫిబ్రవరి 14థ్ నుంచి పోస్ట్‌పోన్ అయితే అయిపోయి మనకైతే ఫిబ్రవరి 26 నుంచైతే మనకైతే రిలీజ్ అయితే చేయబోతాం అనమాట. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసిందనమాట. గెట్ రెడీ ఫ్యాన్స్. ఓకేనా? అలాగే మనకు రవితేజ గారి కల్ట్ క్లాసిక్ మూవీ 'నా ఆటోగ్రాఫ్' మూవీ అనమాట. ఈ మూవీ కూడా మనకైతే రిలీజ్ అయితే చేయబోతాం అనమాట. ఫిబ్రవరి 22 నుంచి మనకైతే రిలీజ్ అయితే చేయబోతాం అనమాట. ఈ మూవీకి ఫ్యాన్స్ అయితే గెట్ రెడీ ఫ్యాన్స్ మనకైతే రిలీజ్ అయితే చేయబోతాం అనమాట. 'నా ఆటోగ్రాఫ్' మూవీ. సెకండ్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే మనకైతే నితిన్ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ నుంచి మనకైతే 'రాబిన్ హుడ్' ఫిల్మ్ అనమాట. ఈ మూవీ నుంచి మనకైతే సెకండ్ సింగిల్ అయితే రాబోతుంది అనమాట. అప్డేట్ కూడా వచ్చేసిందనమాట. ఫిబ్రవరి 14థ్ నుంచి మనకైతే సెకండ్ సింగిల్ అయితే రాబోతుంది 'రాబిన్ హుడ్' మూవీ నుంచెల్లి. మరి చూద్దాం మరి ఈ సాంగ్ అన్నా బాగుంటదో లేదో. థర్డ్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే మనకైతే కిరణ్ అభవన్ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ మనకైతే 'దిల్‌రూబా' మూవీ నుంచి మనకైతే ఫిబ్రవరి 14థ్‌కి అయితే ఈ మూవీ అయితే రిలీజ్ కావాలి కానీ పోస్ట్‌పోన్ అయితే అయిపోయిందనమాట. అందుకే మనకైతే మూవీ టీమ్ వాళ్ళైతే కొత్త రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయబోతున్నమాట త్వరలోనే. మరి చూద్దాం మరి ఏ డేట్‌కి అయితే వస్తారో ఈ మూవీ టీమ్ వాళ్ళు. మరి ఈ మూవీ కూడా మంచి మూవీ వస్తదో లేదో చూద్దాం. మరి కిరణ్ అభవన్ గారు మంచిగా మళ్ళీ ఇంకో హిట్ కొడతారో లేదో తెలుసుకుందాం. ఫోర్త్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే మనకైతే 'భైరవం' ఫిల్మ్ మనకైతే బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఫిల్మ్ అనమాట. మనకైతే ముగ్గురు హీరో అయితే చేస్తున్నారు అనమాట ఈ మూవీలో. మరి ఈ ముగ్గురు హీరో కూడా మనకైతే కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మాట. మరి ఈ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే త్వరలో అయితే మనకైతే రాబోతుందనమాట. ఏప్రిల్ 3 కన్నా, ఏప్రిల్ 4 కన్నా రిలీజ్ చేద్దాం అనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. 'భైరవం' ఫిల్మ్ అనమాట. మరి చూద్దాం మరి ఈ ముగ్గురు హీరోకి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతో లేదో తెలుసుకుందాం 'భైరవం' ఫిల్మ్ తోటి. ఫిఫ్త్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ మనకైతే 'లైలా' ఫిల్మ్ అనమాట. రేపైతే మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుందనమాట. రన్ టైమ్ వచ్చేసి మనకైతే 2 అవర్స్ 16 మినిట్స్ అయితే ఉందనమాట. సర్టిఫికేట్ వచ్చేసి మనకైతే ఏ సర్టిఫికేట్ అయితే వచ్చిందనమాట. మరి దారుణం అని చెప్పుకోవాలి. మరి ఏ సర్టిఫికేట్ అంత మూవీలో ఏముందో తెలీదు కానీ మరి చూద్దాం మరి రేపైతే మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. మనం మంచిగా 2 అవర్స్ దాకా మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తే మటుకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయితే అవుతుందనమాట విశ్వక్ సేన్ గారికి. మరి చూద్దాం మరి మూవీ అయితే రేపైతే రిలీజ్ అయితే కాబోతుంది. కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతో లేదో కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా 'లైలా' ఫిలిం. సిక్స్త్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే బాలకృష్ణ గారి అప్‌కమింగ్ ఫిలిం మనకైతే చాలా అంటే చాలా హైప్ తోటి అయితే రిలీజ్ అవుతుందనమాట. 'అఖండ పార్ట్ 2' అనమాట. అందుకే మనకైతే మహాశివరాత్రి రోజు అయితే ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ ఇద్దాం అనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారన్నమాట. మరి చూద్దాం మరి మహాశివరాత్రి రోజు ఫస్ట్ లుక్ అయితే వస్తదో రాదో 'అఖండ పార్ట్ 2' మూవీ నుంచెల్లి. ఎయిత్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే మనకైతే ప్రభాస్ గారును, హను గారి 'ఫౌజీ' మూవీ నుంచి మనకైతే అనుపమ ఖేర్ గారిని మనకైతే ఆన్ బోర్డ్ అయితే చేసుకున్నారనమాట. అలాగే మనకైతే షూటింగ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే మనకైతే 'ఎన్టీఆర్' గారి 31 ఫిలిం నుంచి మనకైతే హీరోయిన్‌గా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట. 'రుక్మిణి వసంత్' గారనమాట. నెగెటివ్ రోల్‌గా వచ్చేసి మనకైతే 'నోవితా థామస్' గారైతే మనకైతే కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట వీళ్ళిద్దరైతే. షూటింగ్ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 17థ్ కన్నా, ఫిబ్రవరి 18థ్ కన్నా మనకైతే షూటింగ్ అయితే బిగిన్ అయితే చేయబోతారనమాట. 'ఎన్టీఆర్ 31 ఫిలిం' అనమాట. మరి చూద్దాం మరి ఎలా ఉండబోతుందో మూవీ. ఇది మరి మూవీ అప్డేట్స్ అన్నమాట. మరి మీకు ఏ మూవీ అప్డేట్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయడం లింక్స్. అలాగే మీకు మూవీ అప్డేట్ నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ చేయడం లింక్స్ ఓకేనా. ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.